రియాక్ట్ 19.2 ఫీచర్స్లో ఆల్రెడీ టూ ఫీచర్స్ని నేను లాస్ట్ వీడియోలో కవర్ చేశాను. ఇంకొక 2 ఫీచర్స్ ఉన్నాయి, క్యాచీ సిగ్నల్, పర్ఫార్మెన్స్ ట్రాక్స్, ఇంకొకటి కూడా ఉంది పార్షియల్ ప్రీ రెండరింగ్, నేను చెప్పాలనుకున్నది. వాటిని మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్పెషలీ రియాక్ట్ వాళ్ళు సర్వర్ సైడ్ కాంపోనెంట్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అంటే నెక్స్ట్ జేఎస్ మీద వదిలేయకుండా దే వాంట్ టు పుట్ ఇట్ ఇన్ సైడ్ ద రియాక్ట్ ఇట్ సెల్ఫ్. ఈ పర్టికులర్ గేమ్ ఇక్కడే కాదు, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్, జేక్వెరీ ఈ మూడిట్లోనూ జరిగేది. ఇన్ఫ్యాక్ట్ జావా స్క్రిప్ట్ ఫస్ట్ జేక్వెరీలో ఉన్న ఫీచర్స్ అన్నింటినీ తీసుకురావాలనుకునేది. జేక్వెరీ కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత టైప్ స్క్రిప్ట్లో ఉన్న ఫీచర్స్ అన్నింటినీ తీసుకొచ్చి ES6లో పెట్టుకుంది. సో ఇది ఎలాగో జరిగేదే. అట్లాగే ఇప్పుడు నెక్స్ట్ జేఎస్ బాగా పాపులర్ అయిపోతుందని చెప్పి రియాక్ట్ ఇట్ సెల్ఫ్ ట్రైంగ్ టు బిల్డ్ ఎవ్రీథింగ్ అండర్ దేర్ హుడ్. సో ఆ పర్టికులర్ పార్ట్లో భాగంగా రియాక్ట్ సర్వర్ కాంపోనెంట్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. దాంట్లో క్యాషే సిగ్నల్ అంటే అలౌస్ యూ టు నో వెదర్ వెన్ ద క్యాషీ లైఫ్ టైమ్ ఈజ్ ఓవర్, అంటే లైఫ్ టైం అయిపోగానే ఇట్ విల్ ఫైర్ ద ఈవెంట్, దాన్ని యూజ్ చేసుకుంటుంది అనమాట. సో అప్పుడు మళ్ళీ ఈ పర్టికులర్ కాంపోనెంట్ రీరెండర్ అయ్యి రెడీగా ఉంటుంది. మళ్ళీ ఎవరైనా యూజర్ ఆ కాంపోనెంట్ని సర్వర్ నుంచి తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఆ క్యాషీ అయిపోగానే రీరెండర్ అయిన ఫ్రెష్ కంటెంట్ని ఇవ్వగలుగుతుంది, ఫ్రెష్ యూఐని ఇవ్వగలుగుతుంది అనమాట. సో this allows you to clean up or abort work when the result will no longer be used in the caching. సో క్యాషీ టైం అయిపోగానే మళ్ళీ కంప్లీట్ రీరెండరింగ్ అయిపోయింది, లేదా రెండరింగ్ని అబార్ట్ చేసుకోవడం అంటే స్టాప్ చేసేయడం. ఎప్పుడైనా రెండరింగ్ ఫెయిల్ అయింది అనుకోండి, సమ్ టైమ్స్ డేటాబేస్ కనెక్టివిటీలు కానీ లేకపోతే API కనెక్షన్స్ కానీ ఏమైనా మిస్ అయితే, రెండరింగ్ ఫెయిల్ అయితే ఇట్లా ఫెయిల్ అయినట్టు ఈ సిగ్నల్స్ అన్ని ఇవ్వడానికి క్యాషీ సిగ్నల్ అనేది యూజ్ అవుతుంది. అదే రకంగా పర్ఫార్మెన్స్ ట్రాక్స్ అనమాట. ఇప్పుడు మన అప్లికేషన్ ఎట్లా పర్ఫామ్ అవుతుంది అనేది మనం మెయింటైన్ చేయడానికి సరిపోయేది కాదు. ఇంతకుముందు డెవ్ టూల్స్ ఉండేవి, కానీ డెవ్ టూల్స్ సరిగా లేవు. ఇప్పుడు కస్టమ్ ట్రాక్స్ పెట్టుకునేటట్టుగా క్రోమ్ డెవలపర్ టూల్స్లో పార్ట్గా ఇంక్లూడ్ చేసేసారు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ఇన్ వాట్ యు సే, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ నౌ, ఇది ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది అనమాట ఈ పర్టికులర్ పార్ట్. దిస్ ఈజ్ ఆల్సో గుడ్ ఇనఫ్. అండ్ దెన్ యూ కెన్ సే పార్షియల్ ప్రీ రెండరింగ్, ఇది యాక్చువల్గా హైలైట్ ఉందన్నమాట. ఇదేంటి అని అంటే మన కాంపోనెంట్ లోడ్ అయినప్పుడే యాక్చువల్గా రెండరింగ్ జరుగుతుంది కదా, మనం కొన్ని కాంపోనెంట్స్ని పార్షియల్గా ప్రీ రెండర్ చేసి పెట్టుకోవచ్చు. అవి రెండర్ అయిపోయి రెడీగా ఉంటాయి అహెడ్ ఆఫ్ ద టైం అనమాట. AOT అంటారు, AOT కంపైలేషన్ లాగా. అది ముందుగా రెడీ అయిపోయి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ పర్టికులర్ కాంపోనెంట్ని క్లిక్ చేయడమో లోడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు టక్కన లోడ్ అవుతుంది, వితౌట్ హ్యావింగ్ ద లోడింగ్ టైమ్ ఆర్ ఎనీథింగ్. ఏదైనా అలాంటి అవసరం అనుకున్నప్పుడు వీటిని చేస్తారు. ఈకామర్స్ వెబ్సైట్స్లో కానీ లేకపోతే సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్లో చాలా యూజ్ అయ్యే ఫీచర్ ఇది. ఈ ఫీచర్స్ అన్నిటిని నేను లాంగ్ వీడియో చేసి పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్స్లో పింగ్ చేయండి, ఐ విల్ గివ్ యూ దట్ వీడియో ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఫర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి నాకు కూడా టైం పడుతుంది, ఐఎమ్ పికింగ్ అప్ మై టైం. లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.